ఓం నమస్తే. 2-3 రోజుల క్రితం ఒక కార్యక్రమంలో మాట్లాడుకుంటూ తను మూవీస్లో విలన్ కానీ నిజ జీవితంలో కూడా ఒక విలన్ లాగానే వ్యవహరిస్తున్నాడు హిందువుల పట్ల. తను ఒక కార్యక్రమంలో మాట్లాడుకుంటూ మన ఆరాధ్య దైవమైన శ్రీరాముడి గురించి అలాగే సీతామాత గురించి తనకి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడే ప్రకాష్ రాజ్. వాడు నిజంగా కూడా నేను విలన్ని, నన్ను ఎవరేమి చేయలేరు, నేను మూవీస్లో ఎలా అయితే యాక్షన్స్ చేస్తానో అలాగే నిజ జీవితంలో కూడా నేను యాక్షన్స్ చేయగలను అనుకుని మాట్లాడుతున్నాడు. ఏమో తెలియదు కానీ రాముడు ఒక పళ్ళ దొంగ, ఫ్రూట్స్ దొంగతనం చేశాడు, తను ఈ దేశవాసి కాదు, తను వలసొచ్చిన వలసదారుడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. ఒరే ప్రకాష్ రాజ్, అసలు నీ పుట్టుక ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, అసలు నీకేమన్నా తెలుసారా? నువ్వు ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు మేము చూస్తూనే ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు దేశద్రోహం అంటే దేశానికి ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడడం, అలాగే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇలాంటివి నువ్వు చాలా సార్లు చేసావు. ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీ బుద్ధి మార్చుకో. అంటే నువ్వు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, అలాగే హిందూ ధర్మానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. అంటే ఇంకా నువ్వు ఈ దేశంలో ఉండి ఏం లాభం? ఇలాంటి నీచమైన దుర్బుద్ధి కలిగిన కుక్కని మనం ప్రతి ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలి. వీళ్ళ మూవీని ఎవరు చూడకూడదు. వీడి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. దేశం ఏం చేసింది, ఒకటే దేశం అని మనం ఎందుకు అంటాము, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఈ దేశంలో ఎందుకు ఉండకూడదు, ఉంటే ఏమవుతుంది, ఈ దేశం అందరిది కదా, అది ఇదని చెప్పేసి మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకా అతన్ని నా ఫేవరెట్ విలన్ అని చెప్పేవాళ్ళు కొంచెం ఆలోచించండి. అలాగే ఈ దేశం ఎవరి సొత్తు కాదు, అందరిది, అది కరెక్టే, కానీ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది అని నువ్వు దేశానికే వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఇంకా నువ్వు ఉండి ఏం లాభం ఈ దేశంలో? నీ బుద్ధిని మార్చుకో. నీకు తెలుగు కూడా అర్థమవుతుంది అని మాకు తెలుసు. నీ బుద్ధిని మార్చుకో. నువ్వు ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని గౌరవించాల్సిందే. ఒక మతాన్ని నువ్వు ఆ మతానికి పాజిటివ్గా మాట్లాడి ఇంకో మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. నీ బుద్ధిని మార్చుకో. ఇది సరేలే అని చెప్పేసి క్షమించి వదిలేస్తున్నాం. ఇంకోసారి గనక ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం దారుణంగా తర్వాత నువ్వే ఇంకా ఏం జరుగుతుందో ఏంటనేది ఇక మీద నీకే అర్థమవుతుంది.